బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకొక ఫార్మేషన్ ఏంటంటే మీరు బాగా పరిశీలిస్తే మొత్తం ఈ మన మధ్యలోని త్రికోణాల గురించి మాట్లాడదాం. త్రికోణాలు ఎన్ని చెప్పుకున్నాం? 5 కదా. 5 ఈ 5 కూడా ఎలా ఫార్మ్ అవుతాయంటే 4 శివచక్రాలు పైకి శివ త్రికోణాలు. ఇప్పుడు త్రికోణాల సంఖ్య చెప్తాం. త్రికోణాలు 4 అప్వార్డ్ త్రికోణాలు, 5 డౌన్వార్డ్ త్రికోణాలు 2 కలుసుకుంటే ఏర్పడేవి 5 ఆవరణలు. ఇది రహస్యం. ఇది సైన్స్ మ్యాథమెటిక్స్ ప్రకారంగా కూడా అక్కడ లెక్క కట్ట చేస్తాను. శ్రీచక్రానికి ఒక మ్యాథమెటిక్స్ ఉంది, దాని ప్రకారం లెక్క వేసి చేయాలి. శ్రీచక్ర రేఖాక్రమం అనక గురుముఖత నేర్చుకుని తెలుసుకోవాల్సింది. అయితే అందరూ గీసి అందరూ చేయక్కర్లేదు, ఎవరైనా గీస్తే పూజ చేసుకోవచ్చు, అదే విషయం. కనుక తెలుసుకోవాల్సింది 4 త్రికోణాలు పైకి వెళుతుంటాయండి, 5 త్రికోణాలు కిందకు వస్తుంటాయి. ఆ 2 కలుసుకుంటాయి. ఆ కలుసుకున్నప్పుడు 5 ఆవరణలు ఏర్పడతాయి. ఆ 5 ఆవరణలో 43 త్రికోణాలు ఉంటాయి. ఇది లెక్క అనమాట. ఎప్పుడైతే కలుసుకున్నాయో ఒక్కసారి విచ్చుకున్నట్టుగా అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, చతురస్రం ఏర్పడతాయట. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఆ త్రికోణాలు ఒక్కసారి కంజక్షన్ కలుసుకోగానే ఒక్కసారి ఆ విచ్చుకుని అటువైపు ఆవరణలు ఏర్పడతాయి. ఇదేంటి శ్రీచక్ర రహస్యం. 2 కోణాలు తీసుకోవాలి. బిందువు త్రికోణం లెక్క తీసుకున్నాం. ఇప్పుడు 4, 5 త్రికోణాలు కలుసుకుంటే ఏర్పడింది. ఇది తెలియాలంటే మీరు మనస్సులోనే ఒక త్రికోణం అప్వార్డ్ గీయండి, మరొక త్రికోణం డౌన్వార్డ్, 2 కలిపి చూడండి. 6 త్రికోణాలు ఏర్పడతాయి కదా. కలిపి వచ్చేస్తే షట్కోణం అంటాం. ఇక్కడ ఎక్కడైనా సరే షట్కోణం కనబడిందంటే శివశక్తులని అర్థం. అయితే దానిలో మరొక డివిజన్గా ఇప్పుడు చెప్తున్నారు 4 కిందకు వచ్చి 5. అంటే శివుడి లక్షణం ఏంటంటే ఎప్పుడు అప్వార్డ్. నిన్ననే చెప్పాం కదా, మొత్తం ప్యాకప్ చేసేస్తానంటుంటాడు. అంటే సమస్త విశ్వాన్ని తన లోపల లాగేసుకోవడం అనే పనిలో ఉంటాడు ఆయన. ఊర్ధ్వ దిశలో ఆయనలోకి వెళ్ళిపోతే మోక్షమేనండి. సమస్త విశ్వం వెళుతూ వెళ్ళింది, లేకపోతే లేదు. మన ఈ జీవుడి జన్మలు చాలించి ఆ శివుల్లో ఐక్యమైతే అదే మోక్షం. కనుక ఆయనే మోక్షకారకుడు, ప్రళయకారకుడు అంటే మోక్షకారకుడు అని కూడా అర్థం ఇక్కడ. కనుక ఆయన ఎప్పుడు ఊర్ధ్వ త్రికోణమే ఆయనది. అధో త్రికోణం అమ్మవారు, ఎందుకంటే ప్రపంచం వైపు తిప్పుతుంది పరమాత్మని సృష్టి స్థితుల కోసం. కానీ అధో త్రికోణములు 5 వచ్చేయట, ఊర్ధ్వ త్రికోణములు 4 వచ్చేయట. అయితే 1, 2 చెప్తే కదండి, 5, 4 ఎందుకు చెప్పడం అంటే అక్కడ లెక్క చెప్తున్నారు. ఏంటంటే ఈ ప్రపంచంలో మనకు బాగా కనబడేవి 5, కనబడకపోయినా ఉన్నాయని ఒప్పుకునేవి 4. ఒప్పిస్తా, చూస్తారు కదా. 5 ఏమిటంటే మొదటి రోజు నుంచి 5 పంచదా అని మరిచిపోని విధంగా చెప్తూ ఉన్నాం అక్కడ. 5 ఏమిటి అనగానే పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ 5. ఈ 5 మీరు చూస్తున్న విజిబుల్ యూనివర్స్లు కనిపిస్తుంటాయి ఇక్కడ ఇప్పుడు కూడా. అది కిందకి దిగితే, అంటే కిందకి దిగడం అంటే మన వైపు వస్తే మన స్థాయి ఇక్కడ దిగా, అది ఇక్కడికి వస్తున్న ప్రపంచమంతా 5 త్రికోణాలు కిందకి రావడం అంటే ప్రకృతి రూపంగా వచ్చినటువంటి శక్తి 5 త్రికోణాలు. మిగిలిన 4 ఇక్కడే ఉంటాయి కానీ బయటకు కనబడవు. అవేమిటి అంటే అవ్యక్తము, మహత్, అహంకారము, బుద్ధి అని 4 చెప్పారు ఇక్కడ. ఈ 4 ఇవి కూడా ప్రకృతిలో అంతర్లీనములే కానీ ఇవి అవ్యక్తములుగా ఉంటాయి. అంటే మనకు కనబడవు. మన లోపల అవ్యక్తమైన ఒక తత్వం ఉంది. దాని నుంచి మహత్ అంటే సమిష్టి. ఇది ఎలాంటిదంటే పొలం వెయ్యక ముందు నారుమడి వేస్తారు, ఇప్పుడు ఐడియా ఉందా? అది సమిష్టి అనమాట. దాని తర్వాత అదంతా విస్తరిస్తుంది. అలాగా అవ్యక్తము తర్వాత మహత్ ఏర్పడింది. ఇది వస్త్రం నెయ్యక ముందు దూది కండి వంటిది. ఇంకా చెప్పాలంటే దానితో వస్త్రం నేస్తాం, కానీ వస్త్రం ప్రపంచం అయితే దూది కండెలాంటిది మహత్. అవ్యక్తము మహత్. దాంట్లోంచి అహం అనే చైతన్యం వస్తుంది. అహం అందరిలో ఉంటుంది చూడండి. నేను అని అననివాడు ఎవడు? నేను అనలేదండి, ఇది నిద్రపోయాను మీరు అంటారేమో. నేను నిద్రపోయాను అన్నారుగా, అది కూడా నేనే. కనుక తెలిసింది కదా. కనుక ప్రతి వాళ్ళలో నేను అనే స్ఫురణగా ఉన్నది. అందరిలో కామన్. నేను అందరిలో కామన్. మిగిలినవన్నీ అట్రిబ్యూట్స్ పంచభూత లక్షణాలకు వచ్చాయి, కానీ నేను కామన్. ఇది నేను అనేది మొత్తం నారుమడి నుంచి పొలంలో పంచడం లాంటిది ఇక్కడ. కానీ అవ్యక్తము, మహత్తు, అహంకారము, అలాగే బుద్ధి. ప్రతి వారిలోనూ బుద్ధి ఉంటుంది. నాకేం బోధపడలేదండి అంటే బోధపడలేదని తెలుసుకునే బుద్ధి ఉంది అనమాట వాడికి ఇక్కడ. కానీ ప్రతి వాళ్ళు ఉంటుంది బుద్ధి అనేటిది. ఈ 4 అవ్యక్తములు. కానీ అవ్యక్తం ఎప్పుడు శివుడేగా. కనుక ఈ 4 చక్రములు శివచక్రములు అయ్యాయి. పైనుంచి వచ్చేటువంటి 5 శక్తి చక్రములు అయ్యాయి. ఈ 2 కలుసుకోగానే ఒక్కసారి సృష్టి యొక్క వికసనం ఏర్పడి అష్టదళ పద్మాలుగా, షోడశదళ పద్మాలుగా, చతురస్రముగా వచ్చింది. కానీ ఈ లెక్కలో చూసిన 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు అయ్యాయి కదా. ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి.
మూల ప్రకృతిభి అన్నారు కనుక ఇప్పుడు 9 చెప్పడం మీకు జరిగింది. 5 + 4 9. ఆ నవభీమునకు మూల ప్రకృతిభి అంటే ఇందాక చెప్పినట్టు పంచతత్వములు, అవ్యక్తము, మహత్తు, అహంకారం, బుద్ధి కలిపితే 9. ఈ 9తో ఉన్నటువంటివి. దాని తర్వాత ఏమిటి చెప్తున్నా అంటే నవభీరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశత్ అంటే 43 త్రికోణాలు. వసుదళ, వసువులు ఎంతమంది అండి? ఇంతమందిలో కొంతమంది చెప్తాలేగా, ఒకటికి 10 సార్లు విన్నవాళ్ళు ముందు సీట్లు కూర్చొని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ చాలామందికి తెలుసుకోవాలి, వసువుల సంఖ్య అంతా అష్టవసువులు వినుంటావు, కానీ అష్టసంఖ్యతలు ఉన్నారు వాళ్ళు. అందుకే వసుదళ కళాస్రం అంటే కళల చక్రం అంట. కళలు ఎన్ని? 16 కళలు. ఆ 16 కళలు 16 చక్రములు. వాటి చుట్టూ 3 వలయాల్లో ఉంటుంది. దాని తర్వాత త్రిరేఖాభిషార్థం, 3 రేఖలతో కూడా చతురస్రం ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా అమ్మా నీ చక్రం ఇలా ఉందమ్మా అని నమస్కారం చేస్తూ శంకర భగవత్పాదులు అంత చక్కగా చెప్పారు. ఇప్పుడు శివుడు శక్తి కలిస్తేనే శ్రీచక్రం అయిందా లేదా? అయితే బిందువు శివుడైతే త్రికోణం శక్తి అన్నాం. త్రికోణంలో ఎన్ని బిందువులు ఉంటాయండి? ఇప్పుడు చెప్పండి ఇక్కడ. అంటే త్రికోణంలో బిందువు ఉందా లేదా? మరి బిందువులో త్రికోణం ఉందా? లేదు. లయమైపోయింది అక్కడ. తెలుసుకోవాలి, అక్కడ లీనమై ఉంది. అది ప్రకటింపబడుగా వచ్చింది. ఇప్పుడు త్రికోణం, ఈ 43 త్రికోణాలు ఎలా వచ్చాయంటే స్పందన వల్ల వచ్చాయి. గుర్తుందా? ముందు చెప్పే స్పందన ఎక్కడుంది? బిందువులో ఉంది, వైబ్రేషన్. ఇప్పుడు దీన్నే కొంచెం గ్రామర్ వైపు తీసుకెళ్తే దాన్ని ఆధారం చేసుకుని వ్యాకరణం చదివేటప్పుడు మహేశ్వర సూత్రాలను మొత్తం 14 సూత్రాలు చదువుతారు. చాలామంది గుర్తుండొచ్చు. ఇక్కడ సంవత్సరం చదువుకున్న వాళ్ళు కూడా ఐ ఉన్ అరుಳು ఏవం అయ్యౌచ్ హయవరట్లన్ యమగణన జభై గడదస్ జబగడదస్ కపచర తచరతౌ కపై శశసర హల్, ఇవ్వండి మొత్తం 14 సూత్రాలు. ఏమిటో అనుకోవద్దు, దీన్ని బేస్ చేసుకుని పెద్ద శాస్త్రం అని తెలుసా? దీన్ని బేస్ చేసుకుని 14 సూత్రాలు, ఇవి మొత్తం 14 సూత్రాలు. ఈ 14 సూత్రాలకి నందికేశ్వరుడు కారికలు రాశాడు. దానికి ఉపమన్యు మహర్షి భాష్యం రాశాడు. దీనిలో మొత్తం యూనివర్స్ ఫార్మేషన్, జనరేషన్ ఉందండి. మొత్తం విశ్వం ఎలా ప్రారంభమైంది, ఎలా నడుస్తుంది, ఎంత జ్ఞానం 14 సూత్రాల్లో ఉంచారు. ఎటువంటి సంస్కృతిని మీకు అనిపిస్తే చాలండి. ఇక్కడ ఎంత గొప్ప సంస్కృతికి మనం వారసులు. ఆ హెరిటేజ్ అంతా ఏమైపోయింది. ఒకప్పుడు ఈ అక్షరాల గురించి చెప్పుకుందామంటే నాకు 5 రోజులు పట్టిందండి. కేవలం అక్షరాలు, ఈ 14 సూత్రాలు, దాని నందికేశుడు చెప్పిన మాటలు, దాని మాతృకా వర్ణ రూపణ ఇంప్లిమెంటేషన్, అవి మన శరీరంలో ఏ యోగిక్ పాయింట్స్లో అక్షరాలు ఉంటాయో చెప్పుకుంటే 5 రోజులు ప్రవచనమై తర్వాత అక్షరాలు రహస్యాలను పుస్తకంగా కూడా రావడం జరిగింది. అంటే చెప్పడం ఏంటంటే అంత విజ్ఞానం ఉంది అని చెప్పడం కోసం ప్రస్తావన చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ 43 త్రికోణాలు అంటే అర్థం ఏంటంటే శివుడు ఫస్ట్ వైబ్రేషన్ డమరకు మోగించేట ఒక్కసారి. ఆ డమరకు మోగించగానే 14 సూత్రాలు వచ్చాయి. అందుకే వీటికి మాహేశ్వర సూత్రములు అని పేరు. ఇందులో మీ లెక్క కడితే 43 అక్షరాలు ఉంటాయి. ఆ ఈ ఉ అచ్చులు తీసి ఐ ఉన్ అరుಳು కదా, ఆ ఈ ఉ అరుಳು ఏ ఔ, ఇలా మీరు లెక్క కడితే మొత్తం 43 అక్షరాలు ఉంటాయి. మౌలిక అక్షరాలు, ది ఫండమెంటల్ లెటర్స్ ఇవి. దీనితో పాటు వాటి యొక్క విస్తారములు వాడితే 50 అక్షరాలు అయ్యింది. ఇంకా 1-2 కలిపితే 52 అక్షరాలు అయ్యాయి. కానీ బేసిక్గా ఎన్ని? 43. కాబట్టి బిందువు తర్వాత వచ్చేటువంటి త్రికోణాలు 43 త్రికోణాలు అంటే ఇది అర్థం అండి. ఇక్కడ ఆ వైబ్రేషన్ నుంచి ఆ ఒక్కొక్క అక్షరంలో విశ్వరహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని విషయాలు ఉన్నాయి శ్రీచక్రంలో కనుక, ఎన్నో తెలియని మహాద్భుతాలు. నేను ఇప్పుడు చెప్పాను కనుక ఇన్నే అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. అదంతా చెప్తే మంచి సైన్స్ క్లాస్ విన్నట్టుంటుంది. సైన్స్ పాఠం వింటే ఎవరికి అది ఆనందం కలిగించదు, మరింత నిద్రావహము. 2 ఉంటాయట మనకి బుర్రకి ఎక్సర్సైజ్ చేయించేవి, అంటే శ్రమ పెట్టేవి. బుద్ధికి శ్రమ పడితే నిద్ర వస్తుంది, అది మేము అర్థం చేసుకోగలం. అది ఆలోచించాలని ప్రయత్నించితే ఆలోచన అందకపోతే వచ్చేది వెంటనే అది. అందులో ఏదో సౌందర్య శ్లోకం చదువుతాం కదా, అది మనకు వచ్చు కదా, కాబట్టి దాంతో మనం తృప్తిపడిపోతాం. దాని తర్వాత వచ్చే దాని గురించి ఆలోచించాం. కానీ శంకర భగవత్పాదులు ఉన్నారే అసలుది చెప్పే వరకు ఊరుకోరైనా, ఆయన యొక్క లక్షణం అది. కాబట్టి 43 త్రికోణాలు, మధ్యలో బిందువు ఎన్ని ఉన్నాయండి శ్రీచక్రంలో విశేషాలని. కానీ అక్షరములన్నీ అందులో కనబడుతున్నాయి కనుక మొత్తం దీన్ని బట్టి తెలుస్తున్నవి ఏంటంటే ఆ శివుడి స్పందన వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. కనుక ఆయన యొక్క స్పందన శక్తి, సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, దాని నుంచే సర్వశక్తులు వచ్చాయి. కనుకనే దాన్ని మనం నమస్కారం చేసుకుంటున్నాం ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.